జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సందీప్ పంచకర్ల అతను నిన్న ఒక ట్వీట్ చేశాడు. ఏదైతే నిన్న సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగినటువంటి అపశృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్వీట్ చేశాడు. అక్కడ గోడలు సరిగా లేవని చెప్పేసి జనసేన పార్టీ ముందస్తుగానే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు ఇచ్చిందంట. అయినా కానీ సరిగా పట్టించుకోవాలంట. కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి అతను ట్వీట్ చేశాడు ఇండైరెక్ట్గా. ఇంతకు అతను ఏం చేశాడంటే, సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడకూలి 7 మంది భక్తులు మృతి, 10 సంఖ్యలో క్షతగాత్రులు, లక్షలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో గోడల పటిష్టత, రక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై జనసేన పార్టీ తరఫున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరుగుతుంది. అంటే జనసేన పార్టీ ముందుగానే ఈవో గారికి చెప్పిందంట, బాగలేదు చూసుకోండి అని చెప్పేసి. అయినా కానీ పట్టించుకోదంట. అంటే ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యమే కదా. భాగస్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కూడా వైఫల్యమే కదా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే కదా. ఇక్కడేమంటే ఈవో గారు కూడా పట్టించుకోదంటే ఆ కాంట్రాక్టర్ ఎవడో మనవాడే అంటాడు. కాంట్రాక్టర్ మనవాడే, వ్యక్తులు కూడా మనవాలే కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. తప్పు ఎవరిది? వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారా? కాంట్రాక్టర్ మనవాడైతే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి ట్వీట్ డిలీట్ చేస్తామన్నట్టుగా ఉంది డాక్టర్ సందీప్ పంచకర్ల. తర్వాత డిలీట్ చేశాడు ఆ ట్వీట్ను కూడా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో. ట్వీట్లు వాళ్ళే చేస్తారు, వాళ్ళే డిలీట్ చేస్తారు. వాళ్ళు ట్వీట్ చేసిన కాసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వాటిని సేవ్ చేసి పెట్టేసుకుంటారు. కాసేపటికి వాళ్ళు డిలీట్ చేసేస్తారు. అసలు భలే ఉన్నాయో మామూలుగా లేదు ఇవ్వాలి మాత్రం. కానీ చాలా బాధాకరమైన విషయం. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి జరుగుతుంటే వ్యవహారం. అదేవిధంగా మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు సతీష్ చాగంటి ఆయన కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆయనైతే భలే గమ్మత్తుగా చేశాడు. ఆయన అటు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేక, అటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేక కక్కుతూ మింగుతూ పాప ఆయన ట్వీట్ చేస్తే మనకు బాధేస్తూ ఉంది. ఇంతకు ఆయన ఏమని అడుగుతాం. 10 అడుగులు ఎత్తు 60 అడుగుల బారు గోడ ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా కట్టారు. ఆ గోడ కూలి 7 మరణించారు. పల్లెటూరులో తాపీ మేస్త్రి కూడా పిల్లర్ సపోర్ట్ లేకుండా అటువంటి గోడ కట్టడు. దీనికి ఎవరు బాధ్యులు? కాసేపు కాంట్రాక్టర్ సరిగా కట్టలేదో అనుకుందాం, దాన్ని పర్యవేక్షించే ఇంజనీర్ది తప్పు కదా? ఆ ఇంజనీర్ పైన ఉన్నటువంటి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తప్పు కదా? వీళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా? దీనికి ప్రభుత్వాన్ని తిట్టకుండా ఎవరిని తిట్టాలి? 7 ప్రాణాలు పోయాయి. అది మన కుటుంబ సభ్యులు అయ్యి ఉంటే ప్రభుత్వాన్ని తిడితే చంద్రబాబు నాయుడిని తిట్టాను అనేసి ఆవేశపడిపోతున్నారు కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నాయకులు. పోయి చంద్రబాబుని కడుక్కోండి. జరిగిన సంఘటనకి ఆయన మోరల్గా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి బాధపడి ఉంటాడు. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని ఒప్పుకుంటే సరిదిద్దుకోవచ్చు. కవర్ చేసుకుంటే తప్పులు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పినట్టు మనుషుల ప్రాణాలు తీస్తున్నా గుడ్డిగా కవర్ చేసే ఎదురుదాడి చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు చేసే విధంగా మీరు ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు కూడా అదే దారిలో వెళ్తే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సతీష్ చాగంటి గారు ట్వీట్ చేశాడు. సతీష్ చాగంటి గారు చూడడానికి అలా ఉంటాడు, కానీ ఒక్కోసారి నిజాలు కూడా చెప్పేస్తుంటాడు. ఎందుకంటే 10 అడుగుల ఎత్తు 60 అడుగుల బారు కూడా ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా కట్టారంటే ఎంత దౌర్భాగ్యం అసలు అది. దీన్ని ప్రభుత్వాన్ని తిట్టుకోవడం ఇంకెవరిని తిట్టాలా? నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారిని వీళ్ళే తిట్టాలా? వాళ్ళు కూడా తిట్టకుండా ఇంకా కవర్ ట్రావెల్ చేసుకుంటా పోతామంటే తెలుగుదేశం పార్టీ మునిగిపోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలు నాయకులంతా కూడా ఇంకా కవర్ ట్రావెల్ చేసుకునే పనిలో ఉన్నారు. అటువంటి పని చేశారంటే గతంలో వచ్చిన ఫిగర్లే మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పేసి ప్రశ్నించండి. అప్పుడే తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకునే కార్యక్రమాలు కూడా చేస్తారు. లేకపోతే మనల్ని మనమే ముంచుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన రాయడం కూడా జరిగింది. జనసేన వాళ్ళేమో మేము ముందుగానే చెప్పాము, చేయలేదో కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి చెప్పి డిలీట్ చేస్తారు. ఇక్కడేమో తప్పుని తప్పుగా చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేస్తున్నారు. ఏది వ్యవహారం? చనిపోయిన 9 మందికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అగమ్య గోచరం, వాళ్ళ బాధ ఏం చెప్తాం ఇంకా.